తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తల్లిదండ్రులను కాదని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రతి ఆడపిల్లకు నా జీవితం ఓ గుణపాఠం కావాలంటూ లేఖ రాసి ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజంగా కన్నీళ్లు తెప్పిస్తోంది. తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణం కృష్ణానగర్ 3వ వీధిలో నివాసం ఉంటున్న శివశంకర్, పద్మజ ఒకే కాలేజీలో వాళ్ళిద్దరూ కూడా డిగ్రీ వరకు చదువుతూ ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు కావటం, శివశంకర్ పని లేక జులాయిగా తిరుగుతున్నాడని పద్మ తల్లిదండ్రులు అంగీకరించలేదు. పెద్దల్ని ఎదిరించి 2019లో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. వీరికి తేజశ్రీ, లాస్య ఇద్దరు ఆడపిల్లలు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో తేజశ్రీ 2వ తరగతి చదువుతుంది, లాస్య యూకేజీ చదువుతోంది. శివశంకర్కి ఉద్యోగం లేకపోవడంతో శనివారం ఉదయం శ్రీ సిటీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాడండి. మధ్యాహ్నం 2:30కి పిల్లల్ని తీసుకెళ్లాలని పాఠశాల నుంచి శివశంకర్ ఫోన్ వచ్చింది. నేను బయట ఉన్నాను, ఇంటర్వ్యూలో ఉన్నాను, నేను రాలేను అని చెప్పారు. తర్వాత తెలిసిన వారిని పిల్లల్ని తీసుకెళ్లాలని చెప్పాడు. సో వాళ్ళు తీసుకొస్తుండగా ఏమే మార్గ మధ్యలో పద్మజ ఎదురెళ్ళి ఆ పిల్లల్ని తీసుకెళ్ళింది. సాయంత్రం ఇంటికి చేరుకున్న శివశంకర్ ఇంటి తలుపులు కొట్టినా ఎందుకు తీయలేదు. అనుమానం వచ్చింది. కిటికీలోంచి చూడగా ఉరి కొయ్యకు ముగ్గురు కూడా వేలాడుతూ కనిపించారు. వెంటనే తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళగా తల్లి, కుమార్తెలు విగత జీవులుగా కనిపించారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సంఘటన స్థలంలో అక్కడ జరిగినటువంటి ఆ రూమ్లో ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్లో ఏముందంటే, శివశంకర్ ఒక జులాయి, ఏ పని చేయకుండా అప్పులు చేస్తున్నట్టుగా అందులో రాసిందాన్ని. 2 రోజుల క్రితం శివశంకర్ని పెద్ద మనుషులు కూడా మందలించినట్టుగా తెలుస్తోంది. శనివారం రోజు డ్వాక్రాలో నుంచి డబ్బులు కట్టావా అని చెప్పి భర్తను ప్రశ్నించింది. కట్టలేదని కూడా అతను సమాధానం ఇచ్చాడు. మనస్తాపం చెందినటువంటి పద్మ లేఖ రాసి ఇద్దరు పిల్లలతో కలిసి ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంది. ఆ పద్మ రాసినటువంటి లేఖ చదివిన ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. అందులో ఏం రాసిందంటే, ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి తన జీవితం ఒక గుణపాఠం అని రాసింది ఆమె. ఒక అమ్మాయి ఎలాంటి లక్షణాలు తన భర్తకు ఉండకూడదో వివరించింది. అందులో ఎలాంటి భర్త అయితే ఉండకూడదో అలాంటి భర్త నా జీవితంలో ఉండటం వల్ల నేను ఎన్నో బాధలు పడ్డాను అని ఆ లేఖలో రాసింది. ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ఎంతో కష్టపడుతున్నాను. తన భర్త ఊరంతా అప్పులు చేశాడు. డబ్బులు కట్టమని చెప్పిస్తే ఆ డబ్బులు కూడా తన విలాసాల కోసం, తన జలసాల కోసం ఉపయోగించుకుంటూ కనీసం కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అని చాలా బాధపడుతూ ఆవేదన వ్యక్తం చేసింది. నేను చనిపోయాక ఎలాగూ నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావు, ఈసారైనా లైఫ్లో సెటిల్ అయ్యాక సంపాదించిన తర్వాత, నాకు ఉద్యోగం ఉంది, నేను సంపాదిస్తున్నాను, ఆ సంపాదనతో నా భార్య పిల్లల్ని పోషిస్తాను అనుకున్నప్పుడే పెళ్లి చేసుకో అయ్యా అని చెప్పి, ఇంకొక కుటుంబాన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టకు, ఇంకొక మహిళని ఈ విధంగా ఇబ్బంది పెట్టకు అని చెప్పి రాసి మరీ తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడిందంటే ఆమె ఎంత బాధపడి ఉంటుంది, ఎంత ఆవేదన చెంది ఉంటుంది. వాళ్ళు ప్రేమ పెళ్ళే చేసుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒక పని చేసుకోవాలి. నువ్వు చదువుకో, లేకపోతే నీకు సరైనటువంటి ఉద్యోగం లేకపోతే ఇంకేదన్నా పని చేసుకోవాలి. ఇంకేదన్నా పని చేసుకుని నిన్ను నమ్మి నీ ఇంటికి వచ్చినటువంటి ఆ అమ్మాయిని ఇంత నరకం చూపిస్తే ఆమె తన ఇద్దరు పిల్లలను కూడా చంపి చనిపోతుంది. ఆలోచించాలా. అంటే పెళ్ళైన దగ్గర నుంచి ఏ పని చేయడు, ఇష్టారీతిన బయట తిరుగుతూ ఉంటాడు, జల్సాలు చేస్తూ ఉంటాడు, డబ్బు ఇష్టారీతిన ఖర్చు పెడతా ఉంటాడు, తాగుతూ ఉంటాడు. కానీ ఇంట్లో నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ స్కూల్కి పంపిస్తానని, వాళ్ళకి ఫీజులు కట్టాలి, ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, కుటుంబాన్ని ఎట్లా పోషించాలి, నా భార్య డబ్బులు అడిగితే కుటుంబం కోసం నేను డబ్బులు ఇవ్వాలి కదా, ఆ కుటుంబ బాధ్యత నాదే కదా అని అనుకోకుండా బాధ్యతను విస్మరించి జులాయిగా తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తి పట్ల విసిగి బేసారిపోయి పాపం ఈ పిచ్చి తల్లి ఇంత నిర్ణయం తీసుకుంది. పాపం ఆ ఆడపిల్లలు చూడండి, పుట్టినటువంటి ఇద్దరు ఆడపిల్లలు తేజశ్రీ, లాస్య 2వ తరగతి యూకేజీ చదువుతున్నటువంటి ఆ ఇద్దరు పిల్లలు ఎంత అందంగా ఉన్నారు, ఎంత మంచిగా ఉన్నారు. కానీ కనీసం వాడికి నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం అన్నటువంటి ఒక సోయ కూడా లేకుండా, ఆ విచక్షణ అనేది కూడా లేకుండా ఇష్టారీతిన తిరుగుడికి అలవాటు పడి, జలసాలకు అలవాటు పడి కుటుంబాన్ని విస్మరించడంతో ఆమె చాలా బాధకు గురై ఎన్ని నిద్రలేని రాత్రులు ఆ తల్లి గడుపుంటుందో.
నా కుటుంబం నాశనం అయిపోయింది. ప్రేమించిన పాపానికి, ప్రేమించి అతన్ని నమ్మి పెళ్లి చేసుకున్న పాపానికి ఇంట్లో తల్లిదండ్రులను కూడా కాదని వాళ్ళు ముందే చెప్పారు, వద్దమ్మా ఎందుకు అతనితో వివాహం, మంచిగా ఇంకో మంచి కుర్రాడినిచ్చి నీకు పెళ్లి చేస్తామని చెప్పి అంటే, లేదు నేను అతన్నే చేసుకుంటానని చెప్పి ఆ శివశంకర్ని చేసుకున్న పాపానికి పూర్తిగా తన కడుపున పుట్టినటువంటి 2 ఆడపిల్లలను కూడా చంపి తాను చనిపోయే పరిస్థితి వచ్చింది. ఎంత బాధాకరం చూడండి. నిజంగా ప్రేమ 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 అని చెప్పి వెనకాల పడితే పెళ్ళైన తర్వాత ప్రేమ ఉండదండి చాలా కేసుల్లో. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న కుటుంబాలు కూడా చాలా బాగున్నాయి. కానీ పెళ్ళైన తర్వాత కొంతమంది ఆ ప్రేమను పూర్తిగా వదిలేసి, అంతకుముందు కళ్ళబొల్లి కబుర్లు చాలానే చెప్పుంటారు, కానీ పెళ్ళైన తర్వాత ఆ బాధ్యతలన్నీ విస్మరించి ఎక్కడికి పోద్ది, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి డబ్బులు ఇస్తాను, ఉద్యోగం వస్తుంది, ఇలాంటి మైండ్ సెట్తో కుటుంబాన్ని పట్టించుకోకపోవటం వల్ల అవి ఎంత ఇబ్బంది పడి ఉంటుంది. స్కూల్కి పిల్లల్ని పంపిస్తే ఇతను రోడ్ల మీద ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, మరి ఆ ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాడో లేదో కూడా డౌటే. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురాకుండా ఇచ్చినటువంటి డబ్బుల్ని డ్వాక్రా వాళ్ళకి కట్టకుండా తన జలసాల కోసం ఉపయోగించుకుంటే ఇంకా నేను దేనికోసం బతకాలి, ఎవరి కోసం బతకాలి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామంటే ముఖం చూపించలేని పరిస్థితి ఉంది, వాళ్ళని కాదనుకునే నీ దగ్గరికి వచ్చాను కదా, ఇంకా నాకు జీవితం ఏముంది, 2 ఆడపిల్లలు అన్నటువంటి బాధ్యత కూడా అతనికి లేకుండా ఈ విధంగా తిరుగుతూ ఉంటే, ఒక తిరుగుబోతులాగా తయారైపోయి మమ్మల్ని ఇట్లా వదిలేస్తే నా పిల్లల భవిష్యత్తు ఏంటి? చాలా బాధాకరం అండి. ఆమె ఎంత బాధపడి ఉంటుందో, ఎంత ఆవేదనకు గురై ఉంటుందో, నా జీవితం నాశనం అయిపోయింది. అందుకే ఆ లెటర్లో కూడా రాసింది, ఇంకొక మహిళ జీవితం నాశనం చెయ్యకునైనా నువ్వు, నేను పోయిన తర్వాత, నా పిల్లలు పోయిన తర్వాత నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుంటావు, నువ్వు మగాడివి చేసుకుంటావు, కనీసం ఆ కుటుంబానైనా నువ్వు జీవితంలో సెటిల్ అయ్యి నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత, నువ్వు డబ్బులు సంపాదించిన తర్వాత నా కుటుంబాన్ని నేను పోషించుకుంటానని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత చేసుకుని ఆయన సెటిల్ అయ్యాక చేసుకో. ఇంకెంతమందిని చంపుతావు ఇట్లా, ఇంకా ఎంతమందికి నరకం చూపిస్తావు, అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నా జీవితం ఒక గుణపాఠం అని ఆ లేఖలో రాసి తనువు చాలించింది ఆ తల్లి. చాలా బాధాకరం నిజంగా. ఒక 4 రోజుల క్రితం జరిగినటువంటి చర్లపల్లిలో విజయారెడ్డి ఉదంతో కూడా ఇంకా మర్చిపోలా. ఆమె కూడా తన 2 పిల్లల్ని తీసుకుని రైల్వే ట్రాక్ మీద ఏ విధంగా చేసిందో మనం చూసాం. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిపోయింది ఆ కేసు. ఇంకా ఆ బాధ తాలూకు పాపం ఆ తల్లి ఎందుకు చేసిందో, ఏం కష్టం వచ్చిందో, ఏం ఒంటరితనమా లేకపోతే డిప్రెషనా, ఇంకొకట ఏదో చెప్తా ఉన్నారు పోలీసులు. విచారణలో అన్ని విషయాలు కూడా బయట పెడతారు. అది ఇంకా తెలుగు ప్రజలు దాంట్లోనే ఉండిపోయారు. పాపం ఎందుకు అట్లా చేసింది, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల్ని అట్లా చేసిందని. మళ్ళీ ఈరోజు తిరుపతి జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటనతో మళ్ళొక షాక్. అంటే భర్త, ఈ కేసులో అయితే భర్త చేతగానితనం, భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో ఆ 2 ఆడపిల్లలతో నేను బతకలేకపోతున్నాను అని మదనపడి, బాధపడి, ఆవేదనపడి ఇంట్లో వాళ్ళకి ముఖం చూపించలేక ఈ విధంగా తను చాలించింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.